నా పేరు దాడి శ్రీనివాసరావు అండి, ఆలయ అధ్యక్షుడిని. మరి ఆషాఢ మాసంలో శాకంబరి దేవి అలంకరణ మరి ఆనవాయితీగా గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. సుమారుగా 1,50,000 రూపాయలు పెట్టి కాయగూరలు తీసుకొచ్చి ఎన్ని కూడా అలంకరణలు చేస్తున్నారు. మా భవానీ గారు, అనిల్ భవానీ గారు ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా. అలాగే రేపు 29వ తారీఖు కూడా గాజుల అలంకరణ ఉన్నది. పసుపు కొమ్ములు 1,00,000 గాజులతోటి అమ్మవారికి భారీ ఎత్తున అలంకరణ కార్యక్రమం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా భవానీ గారు ఆధ్వర్యంలో వాళ్ళ బృందం అందరూ కూడా 3 రోజుల నుంచి కష్టపడి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారండి. వాళ్ళకి మా పరిదేశమ్మ తల్లి ఎల్లవేళ కాపాడాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా ఆశీర్వదిస్తూ అమ్మ దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శాకంబరి దేవిగా అలంకరణ చేస్తుంటారు. అలాగే ఈ అలంకరణ పూర్తిగా 2 లక్షలు ఖర్చు అవుతుంది. దానికి అనిల్ భవన్ గారు మరి ఆ శిష్య బృందం అంతా కూడా చాలా కష్టపడి ఒక 3 రోజులు బట్టి కష్టపడి ఈ డెకరేషన్స్ అన్నీ మరి అమ్మవారిని అలంకరణ ఇవన్నీ అవుతుంటాయి. అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలు ఈ అమ్మవారు శాకంబరి దేవిగా అమ్మవారిని, ఈ పరిదేశమ్మ అమ్మవారిని తిలకించడానికి మరి చాలా గ్రామాల నుంచి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందండి. అలాగే మరి వచ్చే 29వ తేదీన కూడా మరి శ్రావణ మంగళవారంగా మంగళగౌరిగా అమ్మవారిని మరి గాజులు పసుపు కమ్మలతో అది దగ్గర మనకి ఒక 3 లక్షల పైనే ఖర్చు అవుతుందండి. దానికి కూడా మరి అనిల్ భవన్ గారు ఆయన ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. దీనికి కూడా వాళ్ళ శిష్య బృందం అంతా కూడా ఈ పసుపు కమ్మలు కట్టడం కానీ అదే కూడా గాజులు కూడా అన్నీ కూడా దండలుగా గుచ్చి ఏర్పాటు చేయడానికి కూడా అది కూడా 3-4 రోజుల నుంచి చేస్తున్నారు. అది ఎప్పటి నుంచో మొదలెట్టారు, అయినా అప్పటికి అవుతుంది. ఈ అలంకరణ కూడా ఆ రోజు చేసి ప్రజలందరూ కూడా 4 గ్రామాల ప్రజలందరూ కూడా తిలకించడానికి ఆ అమ్మవారు చాలా చక్కగా అలంకరించి ఆ రోజు అందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ఈ ఎక్కడి నుంచైనా ఈ అమ్మవారిని ఈ 2 విధానాలు చూడడానికి కూడా చాలా దూరం నుంచి వస్తుంటారు. వారందరూ కూడా అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.